దాదాపు అంటే ఆయన సినిమాలో హీరో నెంబర్ 1 హీరో ఒక సినిమా చేసుకుంటే ఒక 40 కోట్లు 50 కోట్లు తెచ్చుకోవచ్చు. నెల రోజులు రోజుసి ప్రజల కోసం ఏదో చేయాలని తప్పంతో ఒక రాజకీయ పార్టీ పెట్టారు. అన్ని పార్టీ పెట్టారు. చిరంజీవి గారు ఏడ్ చేశారు, మమ్మల్ని ముంచారని చెప్పి కొంతమంది అబద్ధత భావంతో ఈయన్ని నమ్మడం మానేశారు కొంతమంది. దానివల్ల ఏమైందంటే ఈ నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు అనుకొని వైసీపోతే ఈ రెండు పార్టీలాగా వచ్చి అయితే ఇప్పుడు ఏంటంటే ప్రజలకు ఈయన వచ్చి ఏం చేశాడు అనేది మనం ఆలోచించాలి. 10 సంవత్సరాల నుంచి కౌలు రైతులకి తను కష్టార్జితంతో 30 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఈ క్రియాశీలక సభ్యత్వం బీమా పెట్టేసి జనసేన క్రియాశీలక సభ్యత్వం ఎవరైనా కుర్రోళ్ళు మా లాంటి కుర్రోళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చాడు అండగా నిలబడాలి. అలాగే జనవాణి కార్యక్రమం పెట్టి ప్రజా సమస్యలు తానే తెలుసుకొని ఇప్పుడు మీకు ఒక సమస్య ఉంది, ఆ సమస్యని తానే స్వయంగా తెలుసుకొని సంబంధిత అధికారులకి తానే ఒక లెటర్ రూపంలో పంపించి ఆ పరిష్కారం చూపించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసి చాలా సందర్భాల్లో చేశారు జనవాణి కార్యక్రమం. కాబట్టి ఇప్పటి వరకు ఇసుక గురించి కానీ, కార్మికుల గురించి కానీ, రైతుల గురించి కానీ అన్నింటి గురించి సమస్యల గురించి కూడా పోరాడి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం తీసుకొచ్చే సందర్భంలో. కాబట్టి ఒక్కసారికి మీరు నమ్మండి, మనం ఓటుని అమ్ముకుంటాం. అంటే అమ్ముకోవడం అంటే వస్తారు మొహమాటానికి వస్తారు. ఇప్పుడు ఎవరిని కావాలన్నారు మీరు వచ్చి ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సరే ఎందుకు మనం చెడ్డ అయిపోవాలని చెప్పేసి అందరి దగ్గర తీసుకుంటారు, బాగానే ఉంటుంది. మనలో ఉన్న ఒక పెద్ద మనిషి వచ్చో లేకపోతే ఇంకొకరు వచ్చో ఈ పార్టీకి వేయండి అమ్మనంటే మనం వేసేస్తాం. అది కాదు, నేను ఈ ఓటు వేస్తాను, ఈ ఓటు వేస్తే రేపొద్దున నా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యక్తికి వేస్తానన్నా లేదా, ఈ నిజాయితీ పరుడికి వేస్తానన్నా లేదా, రేపొద్దున మా రైతులకు మంచి చేసే వ్యక్తికి వేస్తానన్నా లేదా మనం ఆలోచించుకోవాలి. మనం దాదాపు పల్లెటూరులో రైతు కుటుంబాలే ఎక్కువ, వ్యవసాయం మీద ఆధారపడతాం. కానీ మనం పండించిన పంట ప్రతిసారి కూడాను రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, అక్కడ ఎంప్లాయీస్ని పెట్టారు. ఆ జీతాలు ఇచ్చేది కానీ ఆ రైతు భరోసా కేంద్రాలకు అయ్యే ఖర్చు కానీ ఎవరిది? మనదే కదమ్మా. మరి రైతుకి మొన్న ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయట్లేదు, గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వట్లేదు, కల్పించట్లేదు? మరి అలా చేయనప్పుడు ఆ కేంద్రాలు అనవసరం కదా, వేస్ట్ కదా. ఇప్పుడు దాన్ని పని చేయనప్పుడు అది వేస్ట్ కదమ్మా. ఇలాంటివి చాలా జరుగుతుంది. ఇప్పుడు ఇంటింటికి జగనన్న నువ్వే మాకు దిక్కు అని ఒక స్టిక్కర్లు అంటిస్తాను. ఆ స్టిక్కర్లు అంటిస్తాను కదా, ఆ స్టిక్కర్కి ఖర్చు ఎంత, ఎన్ని స్టిక్కర్లు అవుతాయి, ఎన్ని కోట్ల రూపాయలు అవుతాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ ఇంట్లోనే కాదు కదా, ప్రజాస్వామ్యమే. ఇలాంటి పనులు చేయడం మానేయండి. ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వండి, అందరూ హర్షిస్తారు. ఒక మంచి రోడ్డు అయ్యి, మంచి స్కూల్ కట్టించు, మంచి వైద్యం ఇప్పించు, ముసలోళ్ళకి ఏం కావాలో, రైతులకు ఏం కావాలో, చదువుకున్న పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించు, వాళ్ళు కంపెనీలు తెప్పించు, మూతపడిన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించు, మళ్ళీ నీకే ఓటేస్తాం. అది మనం ఆలోచించాలి. ఈసారి ఒక్కసారికి అవకాశం ఉంది అమ్మా. మేము పిల్లలు లాంటి వాళ్ళం, మేము వచ్చి ఎందుకు అడుగుతున్నామంటే చదువుకుని ఉద్యోగాలు చేసుకోవాల్సిన పిల్లలను కూడా ఈయన వస్తే సమాజం మారుతుంది. ఎంతోమంది ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది రిలీవ్ అవుతారు చదువులు పూర్తయిపోయి. ఒక ఉద్యోగ అవకాశం తీపితే వీళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? ఇంతమంది చదువుకొని ఏం చేస్తారు? తల్లిదండ్రులకి పిల్లలు ఏంటి ఇప్పుడు ఖాళీగా ఉంటారు అన్నట్లు ఉంటుంది. వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతుంటారని తెలియదు. బయటికి వెళ్తే ఈ ఫార్మా కంపెనీలో మాప్ పెట్టుకోవాలి, అద్దాలు తుడుచుకోవాలి, 7,000 ఇస్తాను 8,000 ఇస్తాను అంటారు. ఆ వచ్చిన దాంట్లో మెయింటెనెన్స్ చేసుకొని ఎలాగుంటారు వైజాగ్లో లాంటి లేకపోతే ఎక్కడైనా. అలాగే మనం ఇక్కడ నుంచి చెన్నై అయిపోయి ఎక్కడికో కూలి పనులు, రైతులు కూడా వ్యవసాయం చేయడం మానేశారు. ఎందుకు? ఆత్మహత్య